అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంత జరుగుతోంది. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఖాదీ రాట్నం ఒక స్ఫూర్తి అన్నారు ఏపీ సీఎం. ఎంత పైకి ఎదిగినా మూలాలు మర్చిపోకూడదని చెప్పారు. ఖాదీ సంతలో అన్ని వస్తువులు పెట్టడం అభినందనీయమన్నారు. మన సంస్కృతి వారసత్వాన్ని మర్చిపోకూడదన్నారు చంద్రబాబు. సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తుల్నే ఉపయోగిస్తాను. దిగుమతి చేసిన వస్తువుల బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను వెతుకుతాను. ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను. మన దేశ అన్నదాతలకు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను. కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని, విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది. ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది. దాన్ని లాజికల్గా తీసేపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ, విలువలు కానీ, అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం. అది ఏ దేశానికి లేదు. అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాల్ని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.